6 గ్యారెంటీలపై ప్రైవేట్ బిల్లులు పెడతాం, హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో సభలో ఎండగడతాం. కేటీఆర్ 6 గ్యారెంటీలు 400 హామీలకు ప్రభుత్వం డబ్బులు లేవంటున్నది. మూసి సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు, పేదల ఇండ్లు కూల్చివేతకే వ్యతిరేకమని వెల్లడి. అసెంబ్లీలో అనుసరించవలసిన వ్యూహాలపై ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్. ఏమి ఓరియంటేషన్ ఇచ్చినా నీలో మార్పు లేనంత కాలం. ఒక్కసారిగా కేటీఆర్ డీలపడ్డాడు. కవిత గారి విజృంభణతోటి, కవిత గారి డేరింగ్ డెసిషన్ తోటి, డేరింగ్ స్టెప్ తోటి కేటీఆర్ గారి పరిస్థితి అయామయంలో పడ్డది. మొత్తం ఆయన నాయకత్వం మీదనే అనుమానాలు వచ్చేసినాయి బీఆర్ఎస్లో. వెలుగుమట్ల మీద కవిత గారు ఊహించని స్టాండ్ తీసుకున్నారు. స్వయంగా కవిత గారు, ఇస్మాయిల్ అన్న, నేను ముగ్గురం ఒకటే కారులో ఖమ్మంకు పోయేటప్పుడు కవిత గారు ఒక గొప్ప మాట అన్నారు. ప్రవీణ్, మనం గనక అధికారంలోకి వస్తే కొత్తగా ఏం కట్టకపోయినా మంచిదే కానీ ఉన్న వాటిని కూల్చొద్దు మనం అన్నారు. కాన్ఫిడెన్స్గా చెప్పింది ఆ మాట. పోయేటప్పుడే మళ్ళా ఈ మాటతో పాటు ఒక మాట అన్నది, ఈ వెలుగుమట్ల బాధితులకు సమస్య పరిష్కారమయ్యే వరకు మనకు చావో రేవో అక్కడ మీరు డిసైడ్ గారి అని చెప్పింది. ఏదో చెప్తాన్లు అందరు చెప్పినట్టే చెప్తాన్లు ఈ లీడర్ కూడా కావచ్చు అని మేము అనుకున్నాం, కానీ అక్కడికి పోయినాక మాకు అర్థమైంది కవిత గారు, విశారదన్ గారు తీసుకున్న స్టెప్కి అద్భుతమైన ధర్నా సాగుతుంది, అది అద్భుతమైన పోరాటం సాగుతున్నది. కానీ పోలీసు వాళ్ళ అరాచకత్వం చూసిన తర్వాత ఎవరు చస్తారో ఎవరిని చంపుతారో అన్నంత ఒక ఆందోళన అయితే కలిగింది. ఒకటే అక్కడికి పోయినాక కవిత గారు ఒకటే స్టెప్గా ఇక్కడ బాధితులకు న్యాయం జరిగేదాకా ఖమ్మం విడిచిపెట్టాం మేము అన్నారు. ఖమ్మం విడిచిపెట్టాం. ఇదే 1200 మందిని పట్టుకొని తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి పోతాం, ఇదే 1200 మందిని పట్టుకొని బట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పోతాం. కానీ ఖమ్మాన్ని విడిచిపెట్టాం, ఖమ్మం నుండి అడుగు బయట పెట్టమని దీక్షకు దిగిన్లు విశారదన్ గారు, కవిత గారు. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయమే మారిపోయింది దెబ్బకు. రాష్ట్ర ప్రజలు కావచ్చు, రాష్ట్ర రాజకీయం కావచ్చు, ఒక్కసారిగా విశారదన్ మహారాజు కవిత గారి వైపు తిరిగి చూసి అంత పెద్ద ఉద్యమం ఎత్తుకున్నారు. వీళ్ళేం చేసిండ్రు, సన్యాసులు లెక్క పోయిండ్లు వచ్చిండ్రు. దేనికి పోయినరా మీరు అంటే సంఘీభావం తెలపడానికి. దేనికి మీ సంఘీభావం? ఎవరికి కావాలి మీ సంఘీభావం? 20 రోజులు ఇప్పుడు అంబేద్కర్ భవన్లో 1200 మంది బాధితులు అల్లనే పడుకోవడం, అల్లనే తినడం. కన్నీలాగా వాళ్ళని చూస్తే ఒక చిన్న వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ వేసిన నేనే. వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదని, వాళ్ళ మంచాలు, వాళ్ళ తిండి సామాగ్రి, వాళ్ళ బట్టలు ఎట్లున్నాయి ఆ భవన్లని నేను ఒక చిన్న వీడియో చేసి పంపించిన. ఈయన చెప్తాను, మొత్తం ఒక్క దెబ్బతోటి జీరో అయ్యిండు కేటీఆర్. కవిత గారి విజృంభణతోటి కేటీఆర్ జీరో అయిపోయిండు. అసలు ఈయన నాయకుడైనా, ఈయన నాయకుడు అయ్యే లక్షణాలు ఉన్నాయా అనే అనుమానాలు వచ్చినాయి. ఇప్పుడు చూడాలి మీరు, కవిత గారి ఆఫీస్ దగ్గర తండోపతండాలుగా జనం. మా సమస్యలు తీర్చండి అంటే మా సమస్యలు తీర్చండి. మోసమారని పరిస్థితి ఉన్నది అక్కడ. నిన్న మాకు 3 రోజులుగా మాకు అసలు నిద్రే లేదు. 3 రోజులుగా మాకు నిద్రే లేదు. ఇక కవిత గారు అయితే 3 రోజుల అన్నమే ముట్టలేదు. అయినా కూడా ఇంకా ఇగో దీక్ష విరమించలేదు, ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నది దీక్ష, ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నది. కేటీఆర్, నువ్వు నిజంగా ఫెయిల్యూర్ అయిపోయినావు. మీరు చేతులారా కవిత గారిని ఇబ్బంది పెట్టిన విధానం, కవిత గారికి నష్టం కలిగించిన విధానం ఇప్పుడు మీ పార్టీ అనుభవిస్తున్నది. కవిత గారిలో ఒక గ్రేటెస్ట్ లీడర్ ఉన్నారు. మీరు చూడరు, నేను ఈ మాటలు చెప్తే మీకు కొంత ఆశ్చర్యాన్నో అతిశయోక్తో చిలక ప్రవీణ్ అన్న ఇప్పుడు కవిత గారితో నడుస్తుంది కాబట్టి ఈ మాటలు అంటానేమో అనుకుంటాను, కానీ భవిష్యత్తు మీకు ఒక గ్రేటెస్ట్ లీడర్ని అందించబోతున్నది మీరు చూడరు.